హలో మాస్, దిస్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ యానిమేట్ తెలుగు. నేను ఈ రోజు వీడియోలో అయితే రికార్డ్స్ ఆఫ్ రాగ్నరాక్ ఎపిసోడ్ 4 అయితే కంప్లీట్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరందరూ కామెంట్స్ లలో ఎక్స్ప్లెనేషన్ వీడియోని కొంచెం బిగ్ గా చేయబోయని చెప్తున్నారనేసి లాస్ట్ వీడియో రికార్డ్స్ ఆఫ్ రాగ్నరాక్ ఎపిసోడ్ 3 అయితే 7 minutes అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. వీడియో చేసే ముందే కామెంట్స్ లో అయితే భయ అంత పెద్ద వీడియోస్ పెడితే ఎవరు చూడరు, వ్యూస్ రావనేసి చెప్పా. కానీ అయితే మీరు పెద్ద వీడియోస్ కావాల్సిందే అని అయితే చెప్పారు. నేను అందుకోసమే అప్లోడ్ చేశా. కానీ ఆ వీడియో అయితే స్టిల్ 100 వ్యూస్ కూడా రాలేదు. అందుకోసం ఈ వీడియో కింద మళ్ళీ కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ 5 to 10 minutes మధ్యలోనే కావాలో లేకుంటే 3 to 4 minutes వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఇక నేను వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మన వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకుంటూ నేను రీక్యాప్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక రీక్యాప్ లోకి వస్తే ఎపిసోడ్ స్టార్టింగ్ లో అయితే 13 వాల్కరీస్ లో ఒకటైన రాన్గ్రేస్ తన సిస్టర్ అయిన బ్లూ హెన్లీడ్ ఆర్డర్ పైన తన బాడీని వెపన్ లా చేంజ్ చేసి లూబు దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ ఎపిసోడ్ లాస్ట్ లో మన థోర్ అండ్ అలాగే లూబు ఫైట్ యొక్క ఫైనల్ స్టేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడే మన థోర్ అయితే గిరియాట్ థోర్స్ హ్యామర్ అనే అటాక్ అయితే డైరెక్ట్ గా లూబు ఫేస్ పైకి అయితే లాంచ్ చేస్తాడు. ఇక ఎంతో షార్ట్ అయిన రీక్యాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెనేషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే లాస్ట్ ఎపిసోడ్ లో అయితే మన థోర్ లూబు ఫేస్ పైకి అయితే గిరియాట్ థోర్ హ్యామర్ అనే అటాక్ ని లాంచ్ చేస్తాడు కదా, దానికైతే ఇప్పుడు కంటిన్యూయేషన్. ఆ అటాక్ వల్ల అయితే స్టేడియం లో ఒక చిన్న సైజ్ తుఫాన్ అయితే వస్తుంది. స్టేడియం లో ప్రతి ఒక్కరైతే ఇక లూబు పని అయితే ఈసారి నిజంగానే అయిపోయిందని అయితే అనుకుంటారు. ఇంక్లూడింగ్ లూబుని ఎంతో నమ్మే తన ఫాలోవర్స్ కూడా, అన్న లూబు అన్న నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని అయితే అనుకుంటూ ఉంటారు. కానీ మన లూబు అయితే ఈ అటాక్ నుండి కూడా బ్రతికి బయటపడతాడు. కానీ మన లూబుని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మన థోర్ అటాక్ ని అయితే ఎంతో ఫోర్స్ గా అయితే లాంచ్ చేస్తాడు. కానీ మన లూబు అయితే ఎంతో కష్టపడి ఆ అటాక్ ని అయితే డాట్ చేసేసుకుంటాడు. దెబ్బకి స్టేడియం లో అయితే ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. ఎందుకంటే మన లూబు థోర్ యొక్క స్ట్రాంగెస్ట్ అటాక్ ని అయితే డాట్ చేస్తాడు కాబట్టి. ఎప్పట్లానే మన లూబు యొక్క ఫాలోవర్స్ అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే మన లూబు గాడ్ యొక్క స్ట్రాంగెస్ట్ అటాక్ ని డాట్ చేస్తాడు కాబట్టి. అప్పుడే ఒక గాడ్ పైన ఉన్న పక్షులు అయితే ఏంటి ఆ హ్యూమన్ అలా చేశాడు, ఆ హ్యూమన్ అంత పవర్ఫుల్ అన్నట్లయితే చూస్తూ ఉంటారు. చిన్న వాలికర్ ఏమో లూబు సిస్టర్ రాన్గ్రీస్ పైన అయితే ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు అని అయితే అరుస్తూ ఉంటుంది. అప్పుడే మనకేం తెలుస్తుందంటే లూబు అటాక్ ని డాట్ చేయడానికి ఎంత స్ట్రెస్ పెట్టినా కూడా మన థోర్ అటాక్ లో ఉన్న ఫోర్స్ కి అయితే మన లూబు కాళ్ళల్లో ఉన్న బోన్స్ అయితే విరిగిపోయి ఉంటాయి. అప్పుడే లూబు ఫాలోవర్స్ అందరూ ఎంతో సాడ్ అయిపోతారు. మన లూబు మ్యాచ్ ఓడిపోయేలాగున్నాడనేసి బ్రూహెన్లేడ్ అండ్ అలాగే తన సిస్టర్ ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఇలా ఉంటే బ్రూహెన్లేడ్ చెల్లెలైతే లూబు నువ్వు బ్రతికుండాలంటే ఇక్కడ నుండి పారిపో అని అయితే అరుస్తూ ఉంటుంది. పారిపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లూబు గాడి కాళ్ళు సెట్ కావాలి కదా. అప్పుడే అక్కడికి లూబు హార్స్ అయిన రెడ్ హెయిర్ అయితే ఎంట్రీ ఇస్తుంది. అప్పటి వరకు ఎంతో బాధగా ఉన్న లూబు ఫాలోవర్స్ అందరూ రెడ్ హెయిర్ ఇంకా గివ్ అప్ చేయలేదు, మనం ఎందుకు గివ్ అప్ చేయాలనేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చి లూబుని చీర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరూ లూబు స్ట్రాంగెస్ట్ మ్యాన్ అలా కూర్చోకూడదు, లేసి ఫైట్ చేయనేసి చీర్ చేస్తూ ఉంటారు. అప్పుడే మన లార్డ్ శివ ఏంటి వీళ్ళు ఇంకా ఫైట్ చేయాలని ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, ఏం చేస్తున్నారు వీరు అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన లూబు చిన్నగా లేస్ అయితే నిలబడుకుంటాడు. మన లూబు యొక్క లెగ్ బోన్స్ బ్రేక్ అయిపోయినా కూడా తనకి ఫైట్ చేయాలని ఉన్న స్పిరిట్ అయితే గ్రేట్ అసలు. అప్పుడే మన థోర్ అయితే లేచావా రారా చూసుకుందాం అన్నట్టు అయితే ఫేస్ పెడతాడు. అప్పుడే మన లూబు రెడ్ హెయిర్ పైకి ఎక్కి ఫైట్ కి అయితే రెడీ అవుతాడు. అప్పుడే మన లూబు యొక్క 15 సెకండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే మనకు చూపిస్తారు. దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే దాంతో స్టోరీకి మనకు అంత సంబంధం లేదు. కట్ చేస్తే అప్పుడే మన లూబు రెడ్ హెయిర్ తో రెడ్ హెయిర్ నా కోసం నువ్వు ప్రాణత్యాగానికైతే వెనుకాడబోవు కదా అని అయితే బాహుబలి రేంజ్ లో చెప్తాడు. దానికి మన రెడ్ హెయిర్ దాని స్టైల్లో అయితే సరే అని చెప్తుంది. అప్పుడే రెఫరీ అయితే లూబు ఫుల్ గా రికవరీ అయిపోయాడు, తన లెగ్స్ బదులు రెడ్ హెయిర్ లెగ్స్ తో అయితే థోర్ ని ఫైట్ చేయడానికి అయితే వెళ్తున్నాడని అయితే అందరికీ చెప్తాడు. అప్పుడే మన లూబు తన వెపన్ యొక్క ఎడ్జ్ ని అయితే పట్టుకుంటాడు. నాకు తెలిసి అది ఒక అటాక్ అనుకుంటా. కట్ చేస్తే అప్పుడే మనం లూబు యొక్క ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తాము. తనే వరల్డ్ లో స్ట్రాంగెస్ట్ మ్యాన్ అలైవ్ అని తెలిసినా కూడా తన ప్రాక్టీస్ అయితే ఆపకుండా ఉంటాడు. ఎప్పుడు తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అయితే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. అలా ప్రాక్టీస్ చేస్తూ మన లూబు అయితే ఎన్నో వెపన్స్ అయితే విరగ్గొట్టేసి ఉంటాడు. ప్రాక్టీస్ చేయడం, వెపన్ ఇరగొట్టడం, రిపీట్, ప్రాక్టీస్ చేయడం, వెపన్ ఇరగొట్టడం, రిపీట్, ప్రాక్టీస్ చేయడం, వెపన్ విరగొట్టడం, రిపీట్, అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది మనోడి కాడ. ఒక రోజు అయితే మన లూబు తను ఇన్ని రోజులు చేసిన గ్రిప్ ప్రాక్టీస్ అండ్ అలాగే ఆర్మ్ స్ట్రెంత్ ప్రాక్టీస్ ని యూజ్ చేసుకుని తన వెపన్ ని కార్నర్ లో ఎడ్జ్ లో పట్టుకొని అయితే అటాక్ చేస్తాడు. అటాక్ అయితే దెబ్బకి స్కై లో అయితే సగం స్ప్లిట్ అయిపోతుంది. ఈ సీన్ సేమ్ మన షాంక్స్ అండ్ అలాగే వైట్ బియర్ క్లాష్ లో స్కై స్ప్లిట్ అవుతుంది కదా, అలానే ఉంటుంది. బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ మన లూబు అయితే ఈ అటాక్ కి స్కై ఈటర్ అనే నేమ్ అయితే పెడతాడు. బ్యాక్ టు ప్రెజెంట్ సేమ్ అటాక్ ని అయితే మన లూబు థోర్ పైన ప్రయోగించడానికి అయితే రెడీ అవుతాడు. అప్పుడే మన థోర్ మియోన్లీర్ తో హ్యూమన్స్ తో ఫైట్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా మియోన్లీర్ అని అయితే చెప్తాడు. అప్పుడే మన థోర్ తన గిరాయిడ్స్ థోర్ హ్యామర్ అండ్ అలాగే లూబు తన స్కై ఈటర్ టెక్నిక్ ని అయితే ఒకరిపైన ఒకరు అటాక్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు. ఆ అటాక్ వల్ల అయితే స్టేడియం లో అయితే
విధ్వంసం సృష్టించబడుతుంది. ఆ అటాక్ లో వచ్చిన ప్రెషర్ వల్ల అయితే ర్యాన్గ్రేజ్ అయితే బయటికి వచ్చేస్తుంది. అలాగే మన లూబు అటాక్ లో అయితే తన 2 చేతుల్ని పోగొట్టుకుంటాడు. అయినా మన లూబు ఫైట్ లో గివ్ అప్ ఇవ్వకుండా తన రెడ్ హెయిర్ పైన ఎక్కి తన షార్ప్ పళ్ళతో అయితే మన థోర్ ని అటాక్ చేద్దామని అయితే వెళ్తాడు. కానీ మన థోర్ తన మియోన్లీడ్ తో లూబు యొక్క తలని ఒక్క సింగిల్ స్ట్రైక్ తో అయితే ఎగరగొట్టేస్తాడు. ఇక దీనితో మ్యాన్ వర్సెస్ హ్యూమన్ రాగ్నరాక్ కాంపిటీషన్ ఫస్ట్ ఫైట్ లో అయితే మన లూబు పైన అయితే మన థోర్ గెలుస్తాడు. ఇక దీనితో ఎపిసోడ్ 4 అండ్ అలాగే లూబు పని ఖతం. రాబోతున్న ఫైట్స్ అయితే ఇంకా క్రేజీగా ఉండబోతున్నాయి. మీ సపోర్ట్ ని బట్టి నేనైతే ఎపిసోడ్స్ ని బెన్నా రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తెబాయో.